హాయ్ చిన్నారులు, ఇక్కడ చూడండి. ఈ అంకులు కొబ్బరికాయ ఎంత ఈజీగా వలిచేస్తున్నారు. ఈ గుణపం చూసారా? ఏదో బల్లెంలా ఉంది. చూడండి ఎంత ఫాస్ట్గా టకటక. మామూలుగా కొబ్బరికాయ వలవడం అంటే అంత సులువైన విషయం కాదు. అందుకని ఆ నిర్మాణం కూడా చూడండి ఎంత షార్ప్గా, ఒక ఆకులా ఉంది కదా, చిత్రంగా ఉంది. దీన్ని కొబ్బరికాయ ఒలుపు గుణపం అంటారు. ఇవి ఒక్క కొబ్బరికాయలు అవి వలవడానికే ఉపయోగిస్తారు. కొబ్బరికాయ హెల్త్కి చాలా మంచిది కదా. మనం గుడికి వెళ్ళినప్పుడు దేవుడికి కొబ్బరికాయలు అవి కొట్టడానికి ఇలాగ చక్కగా కొంచెం ముచ్చుకుతో ఉంచుతారు కదా, అది ఇలాగ ఒలుస్తారనమాట కొబ్బరికాయని. దీంతో ఒలిస్తే చక్కగా నీట్గా మనకి ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా వస్తుంది. అది అందరూ ఒలవలేరు. ఇక్కడ ఈ కొబ్బరికాయల షాప్ దగ్గర అంకులు ఒలుస్తూ ఉంటే మీకు చూపిద్దాము అని చెప్పేసి ఈ వీడియో షూట్ చేస్తున్నాను. ఎంత అవలేలుగా ఒలిచేస్తున్నాడు. ఇలా ఉంది చూసారా? చాలా షార్ప్గా ఉంటుంది. ఇక్కడ హోల్ లాంటి దాంట్లో గట్టిగా అది కదలకుండా బిగించుకుని ఆయన చకచక సెకండ్ల మీద ఒలిచేస్తున్నారు కొబ్బరికాయలు. ఈసారి ఎప్పుడైనా మీరు పల్లెటూరులు అవి వెళ్తే చక్కగా గమనించండి. ఇటువంటివి మామూలుగా వ్యవసాయానికి వాడే గుణపం వేరేగా ఉంటుంది, ఇలా కొబ్బరికాయలు కొలవడానికి వాడే గుణపం వేరేగా ఉంటుంది. చూడండి, ఎవరి టెక్నిక్ వాళ్ళది. కొబ్బరికాయలు వలవడానికి వీలుగా ఈ గుణపం ఎలా ఉంటే, ఇది వ్యవసాయానికి వీలుగా మామూలు గుణపం ఇలా ఉంటుంది. చూశారు కదా, కొబ్బరికాయ ఒలిచే గుణపం భలే ఉంది కదా.